అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకంపై అయితే కీలక సమాచారం అయితే వచ్చిందన్నమాట. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది రైతులందరికీ ఎప్పుడిస్తారు, ఎంతిస్తారు, ఎవరికిస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి నెల రోజులు పైగానే అవుతుంది. ఈ అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ పథకం అయితే ఇచ్చేవారనమాట. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుసుదన్నమాట. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. మనకి ఇక్కడ ఏంటంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందని చెప్పేసి అనుకున్నాం కదా. అందులో భాగంగానే మనకి కొన్ని కీలక అప్డేట్లు అయితే ఇచ్చారనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే పెన్షన్ సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఎలాగంటే మనకి సెప్టెంబర్ 1న కాకుండా ఆగస్టు 31నే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ సచివాలయ సిబ్బందిని చూసుకుంటే సెప్టెంబర్ 1న ఆదివారం రావడంతో మనకి ఆగస్టు 31నే పంపిణీ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అయితే దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. అలాగే తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ప్రభుత్వం సంబంధించి గ్రామాభివృద్ధి ఏ విధంగా చేయాలి ఆ విధంగా చర్చించారు. కానీ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంపై అయితే అక్కడ టాపిక్ అయితే రాలేదన్నమాట. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు భరోసా పథకం అయితే ఉండేది. అయితే దాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మనకి 20,000 రూపాయలు అనేవి రైతులందరికీ అందేలాగైతే చేస్తామని చెప్పేసి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు తెస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంబంధించి అయితే మనకి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా 17 విడతలు అయితే విడుదల చేశారు. 18 విడత కోసం అయితే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 విడతలుగా డబ్బులు అనేవి అయితే పంపిణీ చేస్తామని చెప్పేసింది. ఈ 20,000 రూపాయలకు సంబంధించి అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది 14,000 రూపాయలు అయితే అందించనుందన్నమాట. అయితే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ సంబంధించి అయితే చెప్పారనమాట. ఖరీఫ్ సీజన్లో 7,000, అలాగే రబీ సీజన్లో 7,000 అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికే చూసుకుంటే ఖరీఫ్ సీజన్ సంబంధించి అయితే చాలామంది రైతులకు అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి మనకి 40 రోజులు పైగానే అవుతుంది. ఇంకా కూడా రైతులందరికీ డబ్బులు అనేవి అందలేదని చెప్పి చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే రైతులందరినీ పట్టించుకోవడం లేదని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఈ పథకాలన్నీ కూడా ఎక్కువయ్యాయన్నమాట ఈసారి అయితే. అవన్నీ కూడా కరెక్ట్గా అందరికీ అందేలాగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రైతులకైతే ఇంకా బకాయిలు ఏవైతే చెల్లించలేదో అవన్నీ కూడా చెల్లించడం అయితే జరిగింది. అంటే గత ప్రభుత్వాలు ఎవరైతే గవర్నమెంట్కి ధాన్యం అమ్మారో దానికి సంబంధించి బకాయిలు చెల్లించారు. అలాగే గత నెలలో చూసుకుంటే వర్షాల కారణంగా చాలామందికి పంట నష్టం అయితే జరిగింది. అవి కూడా దానికి సంబంధించి పంట నష్ట పరిహారంగా కూడా డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలామంది రైతులకి పెట్టుబడి సాయం కింద ఈ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి సాయం అయితే అందించాలి. కాకపోతే ఏంటంటే ఇంకా దీనికి సంబంధించి ప్రస్తావన అయితే రాలేదన్నమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ పుస్తకం అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే చాలామంది ఏంటంటే కేవైసీ అయితే చేయించుకోవట్లేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా చేయించుకోవాలి. అప్పుడే ఏ డబ్బులు విడుదల చేసినా కానీ మీకైతే వెంటనే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి అన్నమాట. అలాగే తర్వాత చూసుకుంటే మీ యొక్క ఆధార్
కార్డు ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి చూసుకోండి. వర్కింగ్ ఫోన్ నెంబర్ అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే పనిచేస్తుందో దానికి మాత్రమే లింక్ అయ్యేలా చెక్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ మొత్తం అన్నీ కూడా వస్తాయన్నమాట. మెసేజ్ రూపంలో ప్రతిదీ కూడాని అవన్నీ కూడా ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ప్రతిదీ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఇక్కడ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే బ్యాంకులు పనిచేసినా కానీ వాళ్ళకి ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల చాలామంది ఆగిపోయాయి. అలాగే పీఎం కిసాన్ పథకంలో చూసుకుంటే మాత్రం 1,80,00,000 మందికి అయితే ఆగిపోయాయి అనమాట. కేవలం దీని కారణం వల్లే. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటే మాత్రం మీకైతే రావు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయించుకుంటే మాత్రం మీకు ఇప్పుడు డబ్బులని విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయం దగ్గరికి కానీ వెళ్తే వారైతే కొత్తగా ఎవరైనా ఈ అన్నదాత సుఖీభావ అప్లై చేసుకోవాలంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి దీనికి సంబంధించి అయితే నిన్నైతే అప్డేట్ రాలేదు కాబట్టి మనకి తొందరలోనే అప్డేట్ అయితే ఉన్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలోనే ఏ అప్డేట్ అయినా విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా డిలే అయింది కాబట్టి. సో మొదటన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. సో మనకి సెప్టెంబర్ 1న ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్నీ అయిపోతాయి. తర్వాత అంతా కూడా గవర్నమెంట్ ఫ్రీ అవుతుంది కాబట్టి మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి అయితే చర్చించే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ 5, 10, 15 తేదీల్లో మనకి ఎప్పుడైనా ఈ అన్నదాత సుఖీభావ పథకంపై అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.